అతడు సినిమా చూస్తున్నప్పుడు మీరిది గమనించారా? నందు 'వంకా సూర్య' అనే రౌడీని షూట్ చేసి చంపేస్తాడు. అసలు అతన్ని చంపాల్సిన అవసరం ఏంటి? నందు అసలు ఎవరు? నందు చిన్నప్పుడు ఏం చేస్తుండేవాడు? అనే డౌట్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రీజన్ ఆ టైంకి వెతుక్కుంటారు గానీ, నందు చిన్నప్పటి నుంచే ఒక కాంట్రాక్టర్ కిల్లర్. పలానా వ్యక్తిని చంపు అంటే సుపారీ ఇస్తే అతను వెళ్తాడు, స్కెచ్ చేస్తాడు, చంపుతాడు. అక్కడి నుంచి పారిపోతాడు. సేమ్ డాబా సీన్ కూడా. డాబా దగ్గరికి కారు వచ్చి అక్కడికి ఆగుతుంది. అందులోంచి ఇద్దరు దిగి టీ ఆర్డర్ చేస్తారు. అప్పుడే ఆ గ్యాంగ్‌లో ఒక వ్యక్తి సత్తిగాడు గ్యాంగు ఇంకా రాలేదా అని అడుగుతాడు. అందుకు ఆ డాబాతను కూడా ఇప్పుడే బయలుదేరని చెప్తాడు. అంటే ఆ సత్తి అనే గ్యాంగ్‌ని చంపడానికే వీళ్ళు ముగ్గురు ఇక్కడికి వచ్చారనమాట. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ సత్తి అనే రౌడే వీళ్ళని చంపడానికి నందుకి సుపారీ ఇచ్చుండొచ్చు కదా! నందు కూడా దాబాలోకి కొత్తగా వచ్చుంటాడు పనిలోకి. అక్కడికి వచ్చిన వంకాసూరిని చంపేస్తాడు. అక్కడి నుంచి పారిపోతాడు. మీరొకటి గమనిస్తే నందు గన్ కాల్చినప్పుడు ఎక్కడ కూడా బాడీ షేక్ అవ్వదు. అతనిలో ఎక్కడ కూడా భయం కనిపించదు. పక్కా ప్లాన్‌తో చంపుతున్నట్టుగా కనిపిస్తాడు నందు. అంటే చిన్నప్పటి నుంచి క్రైమ్ ప్రపంచంలో ఉండే ఉంటాడు ఖచ్చితంగా. అందుకే అసలు నందుకి భయం అనేదే ఉండదు. హి ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ అండ్ హి ఈజ్ ఎ వెరీ షార్ప్ షూటర్.